ఉస్మానియా దవాఖానాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. చికిత్స కోసం వచ్చిన ఓ వృద్ధుడి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ అతడి బంధువులు డాక్టర్లపై దాడికి దిగడం సంచలనం రేపింది. తమకు భద్రత కరువైందంటూ డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి నుంచి అత్యవసర వైద్య సేవలు నిలిపివేశారు. దీంతో వైద్యం అందక ఎంతో మంది పేషెంట్లు తలడిల్లిపోతున్నారు. మరోవైపు తమకు రక్షణ కల్పిస్తే తప్ప విధులు నిర్వహించమని డాక్టర్లు కరాఖండిగా చెబుతున్నారు. హాస్పిటల్స్ లో డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడుల విషయంలో ఉన్నతాధికారుల నుంచి, ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు ఉండడం లేదని వాపోతున్నారు డాక్టర్లు. డ్యూటీ డాక్టర్లపై పేషెంట్ల బంధువుల దాడితో ఉస్మానియా ఆసుపత్రి అట్టుడుకుతుంది. ప్రాణాలను కాపాడే తమకు ప్రాణ రక్షణ లేకుండా పోయిందని వైద్యులు, వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత డాక్టర్ల ఆందోళనపై ఉస్మానియా ఉన్నతాధికారులు స్పందించారు. తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమర్జెన్సీ వైద్య సేవలకు అంతరాయం కలిగించొద్దని సూచించారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉస్మానియా హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి అగస్త్య మరింత సమాచారం అందిస్తారు. అగస్త్య, డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఇప్పటికైనా వైద్య సేవలు అందిస్తూ ఉన్నారా, ఇంకా అదే మాట మీద ఉన్నారా? నిన్న రాత్రి ఏదైతే ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో డాక్టర్లపై దాడి జరిగిందో ఆ దాడిని ఖండిస్తూ జూనియర్ డాక్టర్లందరూ సమ్మెకి దిగడం జరిగింది. ఇక్కడ ధర్నా చేస్తున్నారు. మాకు రక్షణ కల్పించాలంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి 8 గంటలకు ఒక వృద్ధ మహిళను తీసుకొని హాస్పిటల్కి రావడం జరిగింది. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆ మహిళకు సంబంధించిన అన్ని టెస్టులు చేసినా కానీ ఆమె బతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అని డాక్టర్లు చెప్పినా కానీ ఆమె చనిపోయింది. ఆ తర్వాత వైద్యులు మహిళా జూనియర్ డాక్టర్లపై దాడి చేశారు. ఈ దాడిని ఖండిస్తూ వైద్యులు ఇక్కడ ధర్నాకు దిగారు. ఈరోజు విధులను బహిష్కరించి ధర్నాకు దిగుతున్నారు. సో మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? నేను రాత్రి అసలు ఏం జరిగింది? నిన్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఇంటెన్సివ్ మెడికల్ కేర్ యూనిట్లో ఒక 70 years ఫిమేల్ పేషెంట్, సివిఏ విత్ లెఫ్ట్ హెమిప్లీజియాతో అడ్మిట్ అయిన పేషెంట్కి ఇక్కడ ఉన్న ఫిమేల్ హౌస్ సర్జన్స్, ఒక పీజీ మెడికల్ డాక్టర్ ముగ్గురు కూడా ఒక రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే పేషెంట్ అటెండర్స్ వారిపైన దాడి చేయడం జరిగింది. ఒక ఫిమేల్స్ హౌస్ సర్జన్స్ చూడకుండా కూడా వారిపైన విపరీతంగా దాడి చేస్తూ పేషెంట్ అటెండర్స్ ఒక తీవ్రంగా వారిపైన అటాక్ చేయడం జరిగింది. సో దీన్ని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్స్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఎలెక్టివ్స్ని ప్లస్ ఓపీని కూడా తర్వాత అనుబంధమైనటువంటి హాస్పిటల్లో ఇక ఎలెక్టివ్స్ ఈరోజు బాయ్కాట్ చేయడం జరిగింది. సో గతంలో కూడా ఈ రకంగా జూనియర్ డాక్టర్ల పైన కానీ డాక్టర్ల పైన దాడులు చేస్తూ ఉంటే ఈ యొక్క మా యొక్క ప్రొటెక్షన్ను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఓన్లీ ఎమర్జెన్సీ విభాగాల్లో మాత్రమే ఒక స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి అన్ని టీచింగ్ హాస్పిటల్ ఉన్నటువంటి సెక్యూరిటీ ఏదైతే ఉందో చాలా ఓల్డ్ పర్సన్స్, ఇన్ఎఫిషియెంట్ ఉన్నటువంటి పర్సన్స్ ఉన్నారు. సో వాళ్ళతో ఒక పేషెంట్ అటెండెన్స్ అదుపు చేయలేకపోతా ఉన్నారు. కాబట్టి వెంటనే ఒక స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ని అన్ని టీచింగ్ హాస్పిటల్స్లో వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక ఎమర్జెన్సీ ఏరియాలే కాదు, అన్ని నార్మల్ ఏరియాస్, వార్డ్స్, ఇంటెన్సివ్ మెడికల్ కేర్ యూనిట్లో కూడా ఒక స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపైన నాన్ బెయిలబుల్ వారెంట్ కేసులు పెట్టి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఒక తెలంగాణ జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్స్ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో నిన్న అది మీ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. ఇష్యూ మా దృష్టికి వచ్చింది, మేము సాల్వ్ చేస్తాము. ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆపేస్తే రోగులకు ఇబ్బంది అవుతుంది. మీరు ఈ ధర్నా ఇవన్నీ ఏం పెట్టుకోకుండా వస్తే కనుక మేము పోలీస్ కేసు అయితే రిజిస్టర్ అవుతుంది. దాడి చేసిన వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. ఇకపై ఇటువంటి దాడులు జరగకుండా చూసుకుంటామని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఎమర్జెన్సీలో మేము బాయ్కాట్ చేయలేదండి. ఎమర్జెన్సీ విధులు కంటిన్యూ అవుతున్నాయి. ఓన్లీ ఎలెక్టివ్స్ బాయ్కాట్ చేయడం జరిగింది. ఇది కొత్త కాదు. జూనియర్ డాక్టర్ల పైన కానీ డాక్టర్స్ పైన దాడి అనేటువంటి కొత్త కాదు. గతంలో కూడా జరుగుతూ ఉన్నాయి. చాలాసార్లు మేము ప్రొటెస్ట్ కూడా చేయడం జరిగింది. గతంలో స్ట్రైక్ కూడా చేయడం జరిగింది. దాన్ని గుర్తించే ఎస్పీఎఫ్ను కొన్ని ఏరియాస్ పెట్టినారు. ఇప్పుడున్నటువంటి సెక్యూరిటీ ఏదైతే ఉందో ఇన్సఫిషియెంట్ ఉన్నారు. వాళ్ళు చాలా ఓల్డ్ పర్సన్స్ ఉన్నారు. అటెండెన్స్ని అదుపు చేయలేకపోతా ఉన్నారు. 10 రూపాయలు 10 మంది లోపల పంపిస్తూ ఉన్నారు. సో రీసెంట్గా 1 week బ్యాక్ నెఫ్రాలజీ విభాగంలో కూడా ఒక పేషెంట్ అటెండెన్స్ గన్తో బెదిరించడం జరిగింది. రిపీటెడ్గా ఈ యొక్క సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. సో వెంటనే ప్రభుత్వం స్పందించి ఇమీడియట్లీ ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఎవరైతే ఇన్ఎఫిషియెంట్ సెక్యూరిటీ తక్కువ మొత్తంలో ఉన్నారు వీళ్ళని వెంటనే ఇక్కడ నుంచి తొలగించాలి. కొత్త సెక్యూరిటీ ఇన్ఎఫిషియెంట్ ఉన్న వాళ్ళను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ని అన్ని విభాగాలు ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్స్ డిమాండ్ చేస్తూ ఉన్నాం.
చెప్పండి, మీకు ఎటువంటి డిమాండ్స్ ఉన్నాయి? మీ డిమాండ్స్ పరిష్కారం కోసం మీరు కలిసారా ఎవరినైనా? సూపరింటెండెంట్ సార్ని కలవడం జరిగింది 10 రోజుల కిందనే. అంటే నెఫ్రాలజీ పీజీ మీద అటాక్ జరిగినప్పుడు, అంటే 15 రోజుల కింద జరిగినప్పుడే మేము సూపరింటెండెంట్ సార్కి ఇచ్చినాము. 19th of this month మేము ఇచ్చేసినాము, రిప్రజెంటేషన్ ఇచ్చినాం. చేస్తాం అంటున్నారు కానీ ఏం చేయట్లేదు. సీసీ కెమెరాలు పెడతామంటున్నారు, ఈ ప్రొటెక్షన్ ఇది ఈ సెక్యూరిటీ చేంజ్ చేస్తామంటున్నారు, కానీ ఏం చేంజ్ చేయడం అయితే జరగట్లేదు. సో మేము ఈసారి అయితే ఉద్యమం తీవ్రంగా చేద్దాం అనుకుంటున్నాము. తప్పకుండా దీనికి సొల్యూషన్ కావాల్సిందే. ప్రతిసారి మేము దాడులు జరగడము, మేము పోయి వాళ్ళని అడగడము, చేస్తామని వాళ్ళు అనడము, కానీ ఏం జరగట్లేదు. సో ఈసారి అయితే తప్పకుండా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇవ్వాల్సిందే. డిఎంఈ హెల్త్ మినిస్టర్ మాకు వచ్చి సొల్యూషన్ చూపిస్తే కానీ మేము మళ్ళీ ఏ కైండ్ ఆఫ్ సొల్యూషన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అందరికీ, అంటే వర్కింగ్ ప్లేస్ అనేది మాకు ఒక సేఫ్ వర్కింగ్ ప్లేస్ కావాలి. మేము ఐసీయూలో అయితే ఇక్కడ బేసిక్ నీడ్స్ అనేవి కూడా లేవు. కొన్నిసార్లు సెలైన్లు, ఆర్ఎల్లు, మానిటర్లు, గ్లూకోమీటర్లు ఈ ఐఎంసీలో ఇవి కూడా దొరకట్లేదు. అయినా కానీ ఇన్స్పైట్ ఆఫ్ దిస్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్, కానీ వాళ్ళు మాకు సేఫ్ వర్కింగ్ ప్లేస్ అనేది ఇస్తలేరు. సో మాకు సేఫ్ వర్కింగ్ ప్లేస్ కావాలి. మేము పనిచేస్తామని చెప్తున్నాం, పని చేయట్లేదు అని చెప్పట్లేదు. ప్రతిసారి ఏమవుతుందంటే జూనియర్ డాక్టర్స్ పని చేయట్లేదు, పని తప్పించుకుందామని స్ట్రైక్లోకి వెళ్తున్నారని అంటున్నారు, కానీ ఇది తప్పు. మేము కేవలం ప్రజల కోసం, వాళ్ళ యొక్క సేఫ్టీ కోసం, వాళ్ళ యొక్క ఆరోగ్యం కోసమే మేము పనిచేస్తున్నాము. మాకు సేఫ్ వర్కింగ్ ప్లేస్ కావాలని అడుగుతున్నాం. మేము పని చేయము అని చెప్పట్లేదు, పని చేస్తాం, కానీ సేఫ్ వర్కింగ్ ప్లేస్ కావాలి అని అడుగుతున్నాం. నిన్న 30 మంది దాడికి దిగిరు పేషెంట్ అటెండర్స్. కానీ మొత్తంగా నిన్న జరిగిన దాడి ఏదైతే ఉందో దాన్ని వైద్యులు చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. మాకు ఎట్లయినా సేఫ్ వర్కింగ్ ప్లేస్ ఇస్తేనే మేము పనిచేస్తామని చెప్తున్నారు. జరుగుతున్న